హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఏదైతే మీరు తమిళలో చూశారో మరి కేవలం 15 లక్షలు, అది కూడా ఫిక్స్ ప్రైస్. మరి 15 లక్షలు ఫిక్స్ ప్రైస్ తోటి చిన్న ఫ్యామిలీ కోసం ఒక చిన్న ఇల్లు మీ ముందుకైతే తీసుకొచ్చాను. చుట్టూ చూడొచ్చు. టోటల్గా ఈ ఏరియాలో కాలనీ అయితే చాలా పీస్ఫుల్గా మళ్ళీ స్పేసెస్గా ఉందని చెప్పుకోవచ్చు. నియర్ బైలో G+1లు, G+2లు, మరి సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మున్సిపల్ వాటర్ లైన్ అయితే అన్నీ కూడా ఈ ఏరియాలో అవైలబుల్లో ఉన్నాయి. మన నియర్ బైలో కూడా స్కూల్స్ గురించి కూడా చూసినట్టయితే ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అక్షర ఇంటర్నేషనల్ స్కూలు, అలాగే మరి నియర్ బైలో MVSR ఇంజనీరింగ్ కాలేజ్ కూడా, నెంబర్ ఆఫ్ కాలేజెస్ అలాగే నెంబర్ ఆఫ్ స్కూల్స్ కూడా ఈ ఏరియాలో అవైలబుల్లో ఉన్నాయి. ప్రాపర్టీ డీటెయిల్స్ చూసినట్టయితే ఇది వచ్చేసి దీనికి మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ అయితే అవైలబుల్లో ఉన్నది. ఈ ప్రాపర్టీ కొంచెం క్రాస్లో ఉంటుంది. మరి రేకులు ఇల్లు అయితే అని చెప్పుకోవచ్చు. రేకులు ఇల్లు మనకు 15 లక్షలు అంటే ఈ ప్రాపర్టీకి మీరు 1 నుంచి 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నట్లయితే మీకు ఫాల్ సీలింగు, అలాగే మరి ట్యాప్స్, అలాగే మరి బాత్రూంలో ఏదైతే ఉన్నాయో వాష్రూమ్లో కూడా మీరు సామాన్ అయితే దీనికి పెట్టుకోవడానికి అయితే అవకాశం అవుతుందని చెప్పుకోవచ్చు. కింద అయితే మరి ఫ్లోరింగ్ అయితే దీనికి చేయించారు. మరి ఏదైతే ఎంట్రన్స్ చూస్తున్నామో ఇది వచ్చేసి సింహదారం కూడా చౌకోట్లు కూడా దీనికి పెట్టడం జరిగింది. అలాగే మరి ఏదైతే చూస్తున్నామో కిచెన్కు బ్యాక్ సైడు మరి బెడ్రూమ్ లాగా అయితే దీనికి ప్లాన్ చేయడం జరిగింది. బెడ్రూమ్ సైజెస్ చాలా స్పేసెస్గా అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. బెడ్రూమ్ సైజెస్ చాలా స్పేసెస్గా ఉంది. ఇందులో ఈజీగా కూడా మీరు కింగ్ సైజ్ కూడా బెడ్ వేసుకుంటే కూడా చుట్టూ తిరగడానికి అవకాశం ఉంది. మరి కిచెను ఇది వచ్చేసి మరి బెడ్రూము, దీని బ్యాక్ సైడు మరి వాష్రూమ్ అయితే దీనికి ప్లానింగ్ చేశారు. ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ. దీనిపైన మనము బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు. మరి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి టోటల్గా మరి 61 స్క్వేర్ యార్డ్, 61 గజంలో ఉన్నది. ఇది సౌత్ ఫేసింగ్లో ఉందని చెప్పుకోవచ్చు. ప్రాపర్టీ వచ్చేసి సౌత్ ఫేసింగ్లో ఉంది. సో మరి ఈ ప్రాపర్టీ ఎలా ఉన్నదో అలానైతే మరి సేల్ అయితే చేస్తున్నారు. టోటల్ వర్క్ అయితే మనమే చేయించుకోవాల్సి ఉంటుంది. మరి సౌత్ ఫేసింగ్లో ఉంది. ఈస్ట్ ఏదైతే ఉన్నదో ఈస్ట్కి వచ్చేసి మరి 3 ఫీట్ గల్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే మరి మెయిన్ డోర్ వచ్చేసి మరి సౌత్లో, అలాగే ఎంట్రన్స్లో కూడా చూసినట్టయితే ఈ గల్లీ నుంచి కూడా మన ఎంట్రన్స్ వస్తే కూడా ఇది ఈస్ట్ సైడ్లో ప్లాన్ చేసుకున్నట్టు మరి ఈస్ట్ కూడా డోర్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. మరి ఇది వచ్చేసి ఈస్ట్ డోరు, ఆగ్నేయంలో వచ్చేసి మరి కిచెన్ ప్లాన్ చేశారు. బెడ్రూము, అలాగే మరి నైరుతిలో కూడా మనకు ఇక్కడ ఏరియాలో వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. టోటల్గా ఈ ప్లాట్ వచ్చేసి మరి క్రాస్లో ఉంది కాబట్టి ఎంట్రన్స్లో వచ్చేసి మరి కొంచెం వెడల్పుగా, లాస్ట్లో వచ్చేసరికి మనకు 0 అయితే మరి లాస్ట్లో అయితే మనకు క్రాస్ అయితే ఉన్నది. దీనికి V షేప్లో ఉందని చెప్పుకోవచ్చు. V షేప్లో ఉన్నది. ప్రాపర్టీ ప్రైస్ మరి 15 lakhs అనేది మరి ఫిక్స్ ప్రైస్ అయితే నెగోషియబుల్ లేదని చెప్పుకోవచ్చు. మరి నియర్ బైలో లొకేషన్ విషయానికి వస్తే లొకేషన్ వచ్చేసి మరి నాదర్గుల్ విలేజ్లో ఉంది. ప్రజెంట్ ఇది బడంగ్పేట్ GHMCలో కూడా కలపడం జరిగింది. మరి నియర్ బైలో ల్యాండ్ మార్క్ చూసుకున్నట్టయితే ఢిల్లీ పబ్లిక్ స్కూలు, మరి నియర్ బైలో LB నగర్ మెట్రో స్టేషన్ కూడా చూస్తున్నట్టే 12 నుంచి 13 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి వాష్రూము, మరి టోటల్గా 0 అయితే ఉన్నది. దీనికి బోరు అవైలబుల్ లేదని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మున్సిపల్ వాటర్కి అయితే అప్లై చేసుకుంటే మనకు మున్సిపల్ వాటర్ కూడా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మరి ఈస్ట్ 3 ఫీట్ గల్ అయితే వదలడం జరిగింది. ప్రాపర్టీ మరి 61 గజాలలో V షేప్లో ఉంది. మరి 15 లక్షలు అనేది కూడా చిన్న ఫ్యామిలీ కోసం అయితే చాలా బాగా సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే మరి ఫైనాన్స్ కూడా నెంబర్కి కాల్ చేయండి. మొట్టమొదటిసారి మన ఛానల్ చూసేవాళ్ళు మంచి ఛాన్స్ ప్రాపర్టీలు తక్కువ బడ్జెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకు తక్కువ బడ్జెట్లో అయితే మనం చాలా ఏరియాలు తిరిగి అయితే మీకోసం అయితే ప్రాపర్టీలు అయితే తీసుకురావడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా అయితే లైక్ చేయండి. ఈ ప్రాపర్టీ మరి డిస్టెన్స్ చూసుకున్నట్టయితే మెయిన్ రోడ్డు బాలాపూర్ నుంచి ఆదిపట్ల పోయే రోడ్డు 150 ఫీట్ రోడ్ అయితే ఉన్నదో ఆ రోడ్డుకు 1 నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. అలాగే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చూసినట్టయితే 1 నుంచి 1.5 కిలోమీటర్ అయితే ఉండడం జరుగుతుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాపర్టీ తీసుకున్న వాళ్ళు లేట్ చేయకుండా ఫైనాన్స్ నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ.